ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, రెండవ వైపు అభివృద్ధిని, మూడవ వైపు యువతకు భవిష్యత్తును కల్పించే, రాష్ట్రానికి ఒక భవిష్యత్తును కల్పించే దానిలో భాగంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ ఈ రోజు 1వ తారీఖు అంటే అందరు ఎదురు చూస్తుంటారు. ఇంటి దగ్గర పెన్షన్లు మాకు వస్తాయి, మా పెద్దన్న మా యొక్క లేకపోతే గనక మాకు తోబుట్టువనో మాకు ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈరోజు కొత్త కానుక ఏంటనంటే, భర్త ఉన్నప్పుడు పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన తర్వాత ఆ విడో పెన్షన్స్ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కొత్తగా ఈ రోజు పంపిణీ చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఇచ్చే దాంట్లో భాగంగా ఇక్కడ నగర పంచాయతీలు కూడా ఇప్పుడే వారికి పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే, ప్రభుత్వము మాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అని చెప్తున్నారు. ఇదే కాకుండా ఒకవైపు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ, ఇదే కాకుండా ఈ ఆగస్టు నెలలో 2 పెద్ద కార్యక్రమాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయబోతున్నారు. రేపు దర్శిలో అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా రైతుకు సంవత్సరానికి 20,000 అందించే కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్రం ఇచ్చేటువంటి 6,000లో భాగంగా రేపు మొదటి ఇన్స్టాల్మెంట్ కింద 7,000 రూపాయలు రేపు అందిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళామ తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇన్ని రకాలుగా గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కష్ట నష్టాలలో నెట్టి, నేనేదో పెద్ద ఎత్తున బట్టలోకి సంక్షేమం ఇచ్చినానని చెప్తే అన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా అతను ఇచ్చిన సంక్షేమం అనేటువంటిది ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంక్షేమం ముందు ఎంత దిగదుడిపో ఒకసారి చూడండి. ఆగస్టు 15 ఉచిత బస్సు అది అతను ఇవ్వలేదు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అతను ఇవ్వలేదు. అమ్మఒడి అతను ఒకరికే ఇచ్చింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. పెన్షన్ అతను ఇచ్చింది 3,000 అయితే ఇవాళ 4,000, దివ్యాంగులకు 6,000, గరిష్టంగా 15,000. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనసున్న మహారాజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పేద వర్గాల ప్రజలు ఇది సంక్షేమ రాజ్యం అంటున్నారు. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇది అభివృద్ధి రాజ్యం అంటున్నారు. యువత మా భవిష్యత్తును కల్పించేటువంటి ముఖ్యమంత్రి అంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం రాబో 4 సంవత్సరాలలో అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకు పోతూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.